అరే! ఇప్పుడు మొత్తం కాలేజు ఫినిష్ చేసుకొని బయటకొచ్చే బీటెక్ స్టూడెంట్స్‌కి గాని, లేకపోతే డిగ్రీ స్టూడెంట్స్‌కి గాని నేనొక చిన్న సలహా ఇస్తాను. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మోస్ట్‌లీ ఏమవుతుందంటే మిడిల్ క్లాస్ వోళ్ళు ఏమనుకుంటున్నారు, ఆళ్ళకి చదువుకోవడానికి డబ్బులుండట్లేదు. టు బీ హానెస్ట్ అందరూ ఎఫోర్డ్ చేయలేరు. అయితే నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటాను. ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని నేను జాబ్‌లో జాయిన్ అయిపోతాను. జాబ్‌లో జాయిన్ అయిపోయిన తర్వాత ఏముంది నాకు సాలరీ వచ్చేస్తది గదా! నేను ఆ సాలరీతో నా ఇది కట్టేసుకుంటాను. నా ఎడ్యుకేషన్ లోన్ కట్టేసుకుంటాను. నేను తర్వాత సెటిల్‌మెంట్ గురించి ఆలోచిస్తాను. అది ఇది అని జెప్పి ఏదో అలాగా తెలిసినంత వరకు ప్లాన్ జేసుకొని వచ్చేస్తాను. అయిపోయింది అక్కడితో. జాబ్‌లో జాయిన్ అవుతాడు. జాబ్‌లో జాయిన్ అయ్యి ఏమవుతది ప్రెజెంట్ ఇప్పుడు ఏముంది అందరూ ఐటీ జాబ్‌లే. ఆ! సిస్టమ్ దగ్గర కూర్చోవడం మంచిగా ఏసీ ఉంటది పైనుంచి నీట్‌గా వర్క్ చేసుకుందాం అనే మైండ్ అందరిది ప్రెజెంట్ ఇప్పుడు. అయితే జాబ్‌లో జాయిన్ అవుతాడు. ఆడిచ్చే 20, 25,000 దేనికి సరిపోవు. ఆ! ఇక నుంచి ఏమవుతది ఆ నెల గడవడానికి ఆడు మళ్ళీ ఇంకొక అప్పు తీసుకుంటాడు. అది కట్టలేక ఇంకొక అప్పు. అన్నీ కట్టుకొని లాస్ట్‌కి ఏమవుద్దంటే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు ఉంటది. హ్మ్. చూడండిరా చెప్తున్నాను అందరికి. ఈ ఐటీ కంపెనీలో పనిచేసేవాళ్ళు ఈ వీకెండ్ పబ్బులకెళ్ళిపోయి, మందేసి, చుట్టూ ఫిగర్లు అది ఇది పెద్ద పెద్ద ఆఫీస్‌లు ఇవన్నీ చూసి అక్కడ ఆళ్ళేదో ఊడబీకేత్తన్నారు అనుకుంటారు గానీ, అక్కడ ఉండదు. డొల్ల లోపలంతా. హ్మ్. ఇంకా ఈ ఐటీ కంపెనీలు బయట టీ, బిస్కెట్‌లు అమ్ముకుంటాడు చూసావా? ఆడు సంపాదిస్తున్నాడు ఎక్కువ. ఆళ్ళు కడుతున్నారు బిల్డింగులు. ఐటీ కంపెనీలో పనిచేసేవాళ్ళు గాదు. రియాలిటీ ఏంటంటే, ఈ ఐటీ అంతా పైన పటారం, లోన లోటారం టైపు. నేనిచ్చే అడ్వైస్ ఏదైనా ఉంది అంటే, నువ్వు నీ కెరియర్ ప్లాన్ జేసుకుంటుంటే, ఈ ఐటీ జాబ్స్ ఆటిలి స్కోపుల్లోంచి బయటకొచ్చేయి. బయటకొచ్చేసి వేరేదేదైనా చూసుకో. అర్థమైందా? థాంక్ యూ.